అధికారాన్ని పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని కూటమి నేతలు తమపై ఆరోపణలు తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు మాజీ ఎంపీ భరత్. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. కూటమి ప్రభుత్వం తప్పు చేసిన వారిని వదిలిపెట్టదని, పార్టీలకు వ్యక్తులకు అతీతంగా శిక్షిస్తామని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థను కించపరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. కరెక్ట్గా ఎలక్షన్ ముందు నెల రోజుల ముందు వచ్చిన వ్యక్తి ఎట్లా ప్రధాన అనుచరుడు అవుతాడండి? అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తని పోలీసులు ఎట్లా ధృవీకరిస్తారని అడుగుతున్నా. ఇది నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక పార్టీకి ఎట్లా ఆపాదిస్తారు? ఇప్పుడు పూర్తి సమగ్ర విచారణ జరపాలా అక్కర్లేదా? ఆ స్టేట్మెంట్ ఇచ్చే ముందు నేను అదే అంటున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డిమాండ్ చేస్తున్నా, మీరు సవరణ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎట్లా మీరు చేస్తారండి? డైరెక్ట్గా ప్రధాన అనుచరుడని మీరు ఎట్లా ధృవీకరిస్తారు? నెల రోజుల ముందు వచ్చిన వ్యక్తి, అదే అడుగుతున్నా. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, అధికారం వాళ్ళ చేతిలో ఉంది. నిజంగా నాది కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఉంటే ప్రూవ్ చేయండి, ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఇందాక కూడా నేను చెప్పా, ప్రెస్ మీట్లో చెప్పా, డైరెక్ట్గా నేను సత్య ప్రమాణానికి దేవుడి పైన ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాది కానీ నా కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంటే నేను చెప్తున్నా, మీది కానీ మీ కుటుంబ సభ్యుల ప్రమేయం లేకపోతే ఈ యొక్క ఘటనలో మీరు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. సూటి సవాల్ విసురుతా ఉన్నా. ఇది ఒక సినిమా స్టోరీని తలపించే విధంగా కనబడుతుందండి. ఒక వ్యక్తి చేయగలుగుతాడండి? అసలు ఇంత ఆలోచన ఎవడికి వస్తుందండి? ఆ మస్కిటో కాయిల్కి తీసుకొచ్చి అగ్గిపొల్లలు పెట్టి దాన్ని ఒక ప్లాస్టిక్ తాడుతో కట్టి టైర్ దగ్గర పెట్టి, ఆ టైర్ దగ్గర ఏమో తీసుకొచ్చి ఇదేదో అల్యూమినియం ఫాయిల్. అసలు ఎట్లా జరుగుతుంది? ఆ రోజా మబ్బుగా ఉందా? అసలు దీనిపైన సమగ్ర విచారణ జరగాల. వైసీపీ పార్టీ ఒక 420 పార్టీ. వారి బుద్ధులు మారవు. ఇంకా ఒకరేమో ఆ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన ఏమంటారు, ఈవీఎంలు పగలగొడితే తప్పేటి అంటారు. ఇంకోళ్ళు ఏమంటారు, ఏకంగా వాళ్ళ ప్రచార రథాన్ని వాళ్ళే కాల్ చేసుకొని మాకు తెలియదని చెప్తారు. ఏమిటి నాటకాలు? ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇంకే మీలో మార్పు రాదా? బాధ్యతగా మీరు వ్యవహరించలేరా? లేకపోతే ఇంకా మీరే అధికారంలో ఉన్నారని అనుకుంటా ఉన్నారా? ఇంకా మేమే అధికారంలో ఉన్నాం, మేము ఎన్ని తప్పులు చేసినా ఏమీ బయటికి రావు, వ్యవస్థలు అన్నీ కూడా మేనేజ్ చేసుకోగలం, రాజ్యాంగాన్ని తొంగలో తొక్కుతాం, మాకు నచ్చినట్లు చేసుకుంటామన్న భ్రమలో ఇంకా ఉన్నట్లున్నారు. అలా భ్రమ నుంచి బయటకు రావాలి. ఉన్నది ఎన్డీఏ కూటమి అధికారంలో. తప్పు చేస్తే ఎంతటి వాడైనా సరే శిక్షింపబడతాడన్న విషయం వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంకా అర్థం చేసుకోలేక మైకంలో ఉండి ఏం మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా తెలియట్లా. ఆత్మ పరిశీలన అన్నది ఏది చేయకుండా సందు దొరికితే చాలు రాజకీయం చేయడానికి ప్రతి అంశంలోనే పరిగెడతా ఉన్నారు. గమనించాలి. మీరు రాజకీయాలు ఇంకా ఆ మాదిరిగా చేస్తే ఇక్కడ అవ్వదు. అన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తా ఉన్నాం. ఇంకా జరిగిన తప్పిదాలు అన్నీ కూడా బయటకు వస్తాయి. అలాగని తప్పు చేసి దాన్ని తప్పించుకోవడానికి ఇలాగ పోలీస్ వ్యవస్థలను కానీ ఇంకెవరినైనా సరే నోటికి వచ్చినట్లు మాట్లాడితే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తా ఉన్నాం. అవకాశం దొరికింది కదా అని చెప్పి అధికారంలో ఉన్నారు కదా మీ వారే పోలీసులు మీరు చెప్పినట్లు చేస్తున్నారని కానీ ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి పోలీస్ వ్యవస్థని కించపరిస్తే తప్పకుండా చట్టపరంగా ముందుకెళ్తాం, కేసులు బనాయిస్తామని కూడా